మిథున రాశి వారికి సోదరుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని పొందగలుగుతారు. ధనలాభ సూచనలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలలో కార్యానుకూలత కోసం కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు, పరిచయాలు జరుపుతారు. వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసి ఆ విధమైనటువంటి రికమెండేషన్లు కూడా చేయగలుగుతారు. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. మీ పేరు మీద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, యోగా ఇన్స్టిట్యూట్స్, ఆర్ఫనేజెస్ కి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు. విరాళాలు తీసుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా కొన్ని ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సహోదర సహోదరి వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలను పొందగలుగుతారు. మానసిక ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. ఒకానొక కార్యక్రమంలో వాళ్ళు చేసినటువంటి సహాయ సహకారాలను మీరు గుర్తించి తిరిగి వాళ్ళకి మీరు ఉపకారం చేయాలన్న విధంగా మీ మనస్తత్వము, ఆలోచనలు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాతపూర్వక పరీక్షలు కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, కాస్తంత చికాకు కలిగించడము, మనం మధ్యలోనే వదిలేసుకుంటే మేలేమో, అక్కడి దాకా మనం ప్రయత్నం చేయనవసరం లేదు, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఈ మిథున రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు గణపతి స్తోత్ర పారాయణ చేయండి. కార్యానుకూలత కోసం క్రితం నష్ట ద్రవ్యం జరిగినది అది తిరిగి రాబట్టుకోవడం కోసం ఉండ్రాళ్లతో గణపతి హోమాన్ని ఆచరించండి. తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం బాలేదు, ఆరోగ్యం కోసం గరికపోసతో స్వామివారికి హోమం జరిపించండి. మనకున్నటువంటి సంకల్పం వలన మనం వాడే ద్రవ్యం మార్చి ఆ విధంగా సంకల్పం చెప్పుకొని చేసుకుంటే మనకి ప్రయోజనాలు దక్కుతాయి. ఒకానొక కార్యక్రమం ఒకళ్ళు చేశారు, వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకు చక్కగా జరిగింది. అదే కార్యక్రమం మనము చేసాము, మనకి పనులు కాలేదు. ఎందుకు కాలేదంటే అక్కడ వాళ్ళు సంకల్పం వేరే ఉంటుంది, ఆ సంకల్పానికి తగినటువంటి ద్రవ్యం ఉపయోగించుంటారు. మీ సంకల్పం వేరై ఉంటుంది, కానీ ద్రవ్యం మార్చుంటారు. ఇది గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఒక కార్యక్రమం ఎప్పుడు ఒకే విధంగా చేయకూడదు. కొన్నిసార్లు మార్పులు అనేది చాలా అవసరము. అది బాగా అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర మీరు చేయించుకుంటే అన్ని విధాల మంచిది. ఇది గ్రహించుకొని మెలగండి. హోమాల గురించి అవగాహన ఉన్న వాళ్ళని సంప్రదించి ఆ ప్రకారంగా నిర్ణయం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.